ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ చివరికి రోజా లాంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు. నిన్న మా రోజా చెన్నై వెళ్ళింది. నిన్న మొన్న మొత్తానికి పోయింది. ఇక్కడ దెబ్బలు తిన్న తర్వాత చెన్నై పారిపోయింది. అక్కడ గుడికి వెళ్ళి గుడి ముందు ప్రెస్ మీట్ పెట్టి సాధారణంగా దేవాలయాల దగ్గర రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ మా రోజాకి సిగ్గు వదిలేసింది కాబట్టి అక్కడే మాట్లాడుతుంది. రోజా ఎప్పుడు మాట్లాడినా రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినా గుళ్ళోను లేదంటే తిరుపతిలోను మనం చూసాం అనేక సందర్భాల్లో. అయితే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమని మాట్లాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి భయం భక్తి లేవు. ఆయన షూ వేసుకొని పూజలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకున్నారని చెప్పేసి అని అన్నారు. ఇలా చాలా పెద్ద పెద్ద అన్ని మాట్లాడుకొచ్చింది. అలాగే హిందూ సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, కట్టుబాట్ల గురించి రోజా మాట్లాడుతుందండి. సాంప్రదాయాల గురించి, ముఖ్యంగా సాంప్రదాయాల గురించి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు మా రోజా ఎవరికి మూడో కంటికి కనబడతాం. నిన్నటితో లాస్ట్. నిన్న కనిపించింది కదా, మళ్ళీ సోమవారం రాత్రి కానీ మంగళవారం ఉదయం కానీ కనబడుతుంది. ఈ 2 రోజులు పీకల దాకా తాగద్దండి. శనివారం ఆదివారం ఒకటే పని, తాగుడే. పబ్బుల్లోని కబ్బుల్లోని తిరుగుతూ ఉంటుంది. గతంలో మనం చూసాం. ఇదే నేను ఊరికే గాలి మాటలు చెప్పట్లా. రోజా మంత్రి హోదాలో ఉండి తమిళనాడులో ఒక పబ్బులో అనుకుంటా మంది వేసి పీకల దాకాను అక్కడ గుర్రం స్టెప్ వేస్తుంది గిలగిలగిలగిలక. మనం చూసాం, మనం అందరం చూసాం కదా అప్పుడు. అది చాలా పెద్ద వార్త అది. మళ్ళీ పబ్బుకి వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళింది. పబ్బులకి వెళ్ళకూడదా, పార్టీలు ఉండవని చెప్పి పిచ్చ మాటలు మాట్లాడితే చెప్పు దిగిపోతాయి. పబ్బులకి కబ్బులకి ఎందుకు వెళ్తారో తెలుసుకొని మాట్లాడట. మ్యాక్సిమం పబ్బులకి గబ్బులకి వెళ్ళేదే తాగటానికి, తాగి తిని ఎంజాయ్ చేయడానికి. పీకల దాకా తాగేసి అక్కడ మ్యూజిక్ కొట్టి పెడతారు. నేను ఎప్పుడు పోలేదు, మళ్ళీ నాకు పడి ఆడమాకండి చెప్తే విన్నా. అర్థమైందా? అక్కడికి వెళ్ళేదే పీకల దాకా తాగటానికి. జ్యూసులు తాగటానికో బజ్జీలు తినడానికో వెళ్ళరు పబ్బులకి వెళ్ళేవాళ్ళు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది పక్కన పెట్టేస్తే ఈవిడ మాత్రం శని ఆదివారాల్లో ఎప్పుడు పబ్బుల్లోని కబ్బుల్లోని గడిపేద్ది. వేరే ప్రపంచం లేదు. సోమవారం రాత్రి మంగళవారం నాడు ఉదయం లేచుద్ది. అది హ్యాంగ్ ఓవర్. ఒక్కొక్కసారి సోమవారం నాడే మాట్లాడుతుంది. ఆ తాగిన మైకి ఇంకా దిక్క ముందే మాట్లాడేది, సోమవారం నాడు మాట్లాడేస్తుంది. అలాంటిది నువ్వు మాకు పాఠాలు చెప్తావా? ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? చంద్రబాబు నాయుడు గారికా? నువ్వు చెప్పాలా? పైగా అందులో వచ్చి పద్ధతుల గురించి, సాంప్రదాయాల గురించి నువ్వు వచ్చి చెప్పాలా? మనం 2 వెగిలి మంది అయితే ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం మనకే తెలియదు. చాలామంది అనుకుంటారు ఇది ఏదో లేనిపోయిన ఆరోపణ చేస్తున్నాడు తాగుద్దని. అది కాదు. రోజా ఖచ్చితంగా తగ్గ విషయం అందరికీ తెలుసు. సినీ ఫీల్డ్లో ఉన్న వ్యక్తులు అందరికీ తెలుసు. ఆడే సొంతపోస ఏం కాదు. కాబట్టి ఏంటంటే రోజా నువ్వు సాంప్రదాయాల గురించి మాట్లాడు మాకు. మన యొక్క సాంప్రదాయాల గురించి మాట్లాడి శనివారం వస్తాడికి చిన్న బట్టలు వేసుకొని మాట్లాడకూడదులే. డ్రెస్సుల గురించి మాట్లాడకూడదు అని చెప్తున్నా ఉదాహరణకి. సాంప్రదాయం అన్నా కాబట్టి నేను చెప్తున్నా. మన సాంప్రదాయాలు నువ్వు ఎప్పుడైనా పాటించావా? మన సాంప్రదాయాల ప్రకారం మహిళలు ఎప్పుడైనా బూతులు మాట్లాడతారా? అది కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి, ఒక ప్రజా నాయకురాలుగా, రాజకీయ నాయకురాలుగా, ఒక మంత్రిగా ఉండి ఏ మహిళ అయినా సరే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అనో, లేదంటే నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేస్తాడా అనో ఎప్పుడైనా విన్నావా నువ్వు అసలు? మరి నువ్వేంటండి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? సార్ మనం మాట్లాడాల్సిన, సార్ కాదు మేడం, మరి రోజా గారు, మనం మాట్లాడాల్సిన బూతులన్నీ మాట్లాడేసి మళ్ళీ మీడియా కనబడగానే పత్తిత్తి మాటలు మాట్లాడితే చాలా చండాలంగా, చాలా చిరాగ్గా ఉంటుందండి. తమర భాగవతం అందరికీ తెలిసిందే. తమర భాగవతం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు చెప్తారు. వేరే విధంగా కాదులే. నువ్వు వచ్చి ఎదుటి వ్యక్తికి పాఠాలు చెప్పొద్దు ఇలాంటి విషయాల్లో. అక్కడెక్కడో వెళ్ళిపోయాడు. ఎందుకండి ప్రెస్ మీట్ పెట్టడం? తిరుపతి ఇక్కడ రా తిరుపతికి రా. తిరుపతి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. గతంలో వారానికి 4 సార్లు తిరుపతి వెళ్ళేదాను కదా, 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టేదాను కదా, మైకులు కనబడతా మాట్లాడేదాను కదా, చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా విమర్శించేదాను కదా. మరి ఏమైందండి ఇప్పుడు? ఏమైపోయింది? ఆవేశం ఏమైపోయింది? ఆ పౌరుషం ఏమైపోయింది మన దగ్గర? వాటి గురించి ప్రస్తావన తీసుకురారండి.
ఏమన్నా అంటే సాంప్రదాయాల గురించి వీళ్ళు మాట్లాడేయాలి. అలా అక్కడ కూడా సేమ్ ఇక్కడ పాఠమే. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడు గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఇలాగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళలేం మనం. అక్కడ అందరి చేత బుద్ధులు తిట్టించుకోవడమే. అక్కడ నిన్ను కుక్క అనేది తిడుతున్నారు. అక్కడ కూడా నిన్ను కుక్క అనేది తిడుతున్నారు. చెప్పులు విసురుతున్నారు నీ పైన. అయినా మన బొత్తికి సిగ్గులేదు. ఎందుకు ఈ పనికిమాల మాట్లాడని అడుగుతున్నా నేను. కొంచెం అని ఇంగిత జ్ఞానం ఉండాలిగా నీకైనా కానీ. పదబద్దాక సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇంకా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి వైసీపీలో కాస్తో కోస్తో కాదులే కానీ చక్కగా మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత గారు కానీ, అలాగే సుచరిత గారు కానీ, లేదంటే పాముల పుష్పశ్రీవాణి గారు ఆవిడ కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు. మహిళా నాయకురాలే చాలా చక్కగా మాట్లాడతారు. ఏమనుంటే రాజకీయంగా విమర్శ చేస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. కట్టుబాట్లు కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా ఉంటారు. చూడడానికి కూడా చాలా పద్ధతిగా ఉంటారు. చక్కగా ఉంటారు. మనం ఎట్టుంటాం? అసెంబ్లీలో మనం కొట్టిన డైలాగులు ఏంటి? మన వెకిల్ చేష్టలో జగనన్న ఏటి జగనన్న బొక్క, నువ్వు సూపర్ అనేదానివి కదా నావా? అసెంబ్లీలోని ఏమి ఇలాగ పచ్చవాత వచ్చులో ఇలా కూర్చుంటాడు. నువ్వు కేకేసావు కదా జగనన్న అని చెప్పేసి నువ్వు సూపర్ అన్నావు కదా. అవి వెకిలి చేష్టలు అయ్యి. ఏ రోజైనా అసెంబ్లీలో మంత్రులుగా మాట్లాడారా? ఎమ్మెల్యేలుగా మాట్లాడారా? ప్రజాప్రతినిధులుగా ఏ రోజైనా మనం మాట్లాడారా? లేదే. అన్ని వెహికల్ చేస్తలే కదా, అన్ని సినిమాల డైలాగులే కదా. జగనన్న ఒక్క మగాడు, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మగాళ్ళు కాదు, అందరూ మాడాగాళ్ళు. ఈ డైలాగులే కొట్టాం కదా మనం. మాట్లాడితే జగనన్న నువ్వు సూపర్ అనేదానివి. ఆ పెద్ద మనిషి ఏమో కానీ అట్ట అని కూడా ఆయన అట్ట అయిపోయింది పరిస్థితి. మాది నవ్వుకున్నావు అంతే. నువ్వు అక్కడ అసెంబ్లీలో భజన చేయడం స్టార్ట్ చేయగానే మా జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా ఇలా కూర్చునేవాడు. తక్కువ మెల్లాలేసేలా వేసేవాడు తలకాయ. సర్లే ఏదో ఎడుతున్నారు అని చెప్పి అనుకునేవాళ్ళు. అంటే నేనేమి ఎక్కిరించడానికో లేదంటే హేళన చేయడానికో చెప్పట్లా. మీరు చేసిన అప్పట్లో మీరు చేశారు కదా, ఇప్పుడు ఎంత చండాలంగా అయితే ఉందో నేను చేస్తున్నప్పుడు, అప్పుడు మేము చూసినప్పుడు కూడా మాకు అంతే చండాలంగా ఉంది. నువ్వు జగనన్న అని చెప్పేసి అని ఆ బొంగురు గొంతుకు వేసుకొని, ఆ కాకి గొంతుకు వేసుకొని కాకిలా గర్చేసినప్పుడు ఆయన అలాగే సిగ్గడిపోయాడు. కానీ నువ్వు అలాగా మనం సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి మనం మాట్లాడకూడదు. చాలా తక్కువ మాట్లాడుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి ఇంకా పెద్ద పెద్ద మొదటి మాటలు వద్దు దయచేసి. మనది ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అర్థమైందా? సాంప్రదాయాల గురించి మనం మాట్లాడుకోకూడదండి. ఇది వెనకటిగా సామెత ఉంది, సాంప్రదాయాన్ని సుక్కుని సుతకోసం అని చెప్పేసి అని.